శ్రీరామ్. ఇక్కడ మనం మంచి విషయాలు నేర్చుకోవడానికి వస్తున్నాం, అవునా కాదా? ఏంటి ఆ మంచి విషయాలు నేర్చుకుంటే సరిపోతుందా, ఆచరించాలా వద్దా? ఆచరించాలి అంటే ఏం చేయాలి? రోజు రావాలి. రోజు వచ్చి ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకొని దాన్ని ఆచరించాలి. ఆ విధంగా చేస్తే మీరు సమాజంలో ఒక మంచి పౌరులుగా ఎదుగుతారు. మిమ్మల్ని చూసి ఇంకొక నలుగురు అరే అలా ఉండాలిరా, అలా చదవాలరా, అలా ప్రవర్తించాలరా అని చెప్పేసి వారు మిమ్మల్ని చూసి మారుతారు. ఒకరికి ఆదర్శంగా నిలవాలి కానీ ఒకరికి చెడుగా ప్రేరణ ఇవ్వకూడదు మనం, అవునా కదా? కనుక మంచి విషయాల్ని గ్రహించాలి, మంచి విషయాల్ని నేర్చుకోవాలి. ఏంటి ఆ విధంగా మనం మంచిని పెంచాలి, చెడుని తుంచాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రోజు వస్తారా? రావాలి. మీతో పాటు ఇంకొక నలుగురిని తీసుకొని రావాలి. మనం ఒక్కళ్ళమే తింటే స్వార్థం, పక్కవాడికి పెడితే సేవ, అవునా కాదా? మన స్వార్థంగా బతుకుతామా, సేవా తత్పరతతో బతుకుతామా? మనిషి అనేవాడు సంఘజీవి. నలుగురికి మంచి చేయాలి, నలుగురిని మంచి దారిలో నడిపించాలి. నడిపిద్దామా మరి? ఇక్కడికి వస్తే మంచి మంచి విషయాలు తెలుసుకోవచ్చు. ధర్మం గురించి, దేశం గురించి, మన దేవుళ్ళ గురించి తెలుసుకోవచ్చు. అలాగే క్రమశిక్షణ గురించి తెలుసుకోవచ్చు, పాటలు నేర్చుకోవచ్చు. అలాగే మంచి కోలాటం, కొత్త కొత్త పాటలు నేర్చుకోవచ్చు. ఈ విషయాలన్నీ ఇక్కడ జరుగుతున్నాయి కనుక మీ ఫ్రెండ్స్ని కూడా చెప్పాలి. ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని కూడా మీ తల్లిదండ్రులతో షేర్ చేసుకోవాలి. అమ్మ ఈరోజు ఇలా నేర్చుకున్నాము, ఇలా వచ్చాము, సార్ ఈ మాట చెప్పారు, ఇలా మంచి మంచి కథలు చెప్తున్నారు, మంచి మంచి విషయాలు చెప్తున్నారు అని అమ్మా నాన్నలతో షేర్ చేసుకోవాలి. అమ్మా నాన్నలతో షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందండి, మా అమ్మాయి లేదా మా అబ్బాయి మంచి నేర్చుకుంటున్నాడు కనుక పంపించాలి అని చెప్పేసి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలియలేదు అనుకోండి, ఏంటి రా ఇలా ఆడుకోవడానికి వెళ్తున్నావా, అల్లరి చేయడానికి వెళ్తున్నావా, రేపు నుంచి వెళ్ళొద్దు, మానే ఇక్కడే ఉండిపో అంటారు. ఇక్కడ రావడం మీకు సంతోషమా కాదా? ఇక్కడ కొన్ని విషయాలు నేర్చుకోవడం మీకు మంచిదా కాదా? కనుక అమ్మా నాన్నల దగ్గర మంచిగా ఉండాలి. అమ్మా నాన్నలు చెప్పిన విషయాలు ప్రతీది కూడా వినాలి, అల్లరి చేయకూడదు. ఏంటి ఓకేనా? జై శ్రీరామ్. జై శ్రీరామ్.